ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతా ఉన్నా. ఇదే చివరి ఎలక్షన్ రామకృష్ణ అనుకోపోతే ఇంకా నరకానికి పోతావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? కరెక్టే, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే నువ్వు చూడలేవు కాబట్టి అది చివరి ఎలక్షన్ నీకు కనపడుతుంది. నువ్వేమి బ్రహ్మంగారు కాదు, నువ్వేమి కాలజ్ఞానం కాదు, నువ్వేమి జీసస్ కాదు, అల్లా కాదు, రామ్ కూడా కాదు. అయినా నీకు బుద్ధి రాలేదు. బయటకు వస్తావు, ఎవడో రౌడీ సెటర్లు కలడానికి వస్తావు. నచ్చితే మామిడికాయలు తొక్కిస్తావు, లేకపోతే తలకాయలు తొక్కిస్తావు. నీకేదయ్యా క్రెడిబిలిటీ? నీకు ఆకార ఎలక్షన్ అనడం అన్నది నువ్వు చాలా నీ అహంకారం. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అన్నారు, రామకృష్ణ అని ఇంట్లో కూర్చోకుంటే బాగుంటుంది, ఇదే మీకు చివరి ఎలక్షన్ అని చెప్పేసి అన్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? మేము ఎలా చూడటం లేదండి. ఇప్పుడు ఆయన అంటున్నాడు వాళ్ళ తాత ఎలా అయ్యాడో తెలుసు, ఆ నాన్న ఎలా అయ్యాడో తెలుసు, ఈడెలా అవుతాడో తెలుసుకోవట్లేదు, చంద్రబాబుని అయ్యారా అని అంటున్నాడు. అసలు ఏ రకంగా నువ్వు రేపు ఎలక్షన్లో నువ్వు కనపడవు, ఎందుకంటే లోపల ఉంటావు. అందుకని నువ్వు చూడటం చివరి ఎలక్షన్ చేసింది. రేపు సెంట్రల్ జైల్లో ఉంటావు, ఇంక నీకు ఇది లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు నుంచి కూడా అది బెయిల్ పోద్ది. ఇక్కడ ఇది లిక్కర్ స్కామ్లో లోపలికి వెళ్ళిపోతావు. నువ్వు చూడలేవు కదా, అందుకని నువ్వు చివరి ఎలక్షన్ అంటున్నావు. నువ్వు నువ్వు చూడలేవు కాబట్టి చివరి ఎలక్షన్ అనుకుంటున్నావు. కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు బతికున్నంతకాలం గవర్నమెంట్ ఉంటుంది, ఆయన ఇదే కూటమి ఎప్పుడూ ఉంటుంది. 100% ఇంకా మంచి మెజార్టీతో గెలుస్తారు. నీ సొంత నియోజకవర్గం పులివెందులో నువ్వు గెలుచుకోలేకపోయావు, జడ్పీటీసీ నీ జిల్లాలో ఒంటిమిట్ట గెలుచుకోలేకపోయావు. ఎంత మెజార్టీ నీకు డిపాజిట్ రాలా పులివెందుల్లో. ఇంకే నువ్వు మాట్లాడేది ఏంటి? కూర్చొని ఎవడైనా మాట్లాడతాడు, కానీ నువ్వు రేపు ఉండవు. అందుకనే పాపం నువ్వు పిచ్చోడి కాబట్టి ఇదే చివరి ఎలక్షన్. ఎందుకంటే నువ్వు చూడలేవు కదా మిగతా ఎలక్షన్లు, అందుకని ఇది చివరి ఎలక్షన్ అంటున్నావు. అది కరెక్టే, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే నువ్వు చూడలేవు కాబట్టి అది చివరి ఎలక్షన్ నీకు కనపడుతుంది. అది అంతకంటే ఏం లేదు. కొంచెం జాగ్రత్తగా ఉండి చూసుకుంటే ఇంకా నువ్వు ఉంటావు, లేదంటే నువ్వు కూడా మీ నాన్నలాగా పోతావు. అది అంతకంటే చెప్పేది ఏం లేదు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి గురించి, అంటే ఇదే చివరి ఎలక్షన్ రామకృష్ణ అనుకోపోతే ఇంకా నరకానికి పోతావు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి లాస్ట్ ఎలక్షన్ అని చెప్పేసి ఆయన అంటాడు. ఆయన రాజకీయ చరిత్ర ఎన్నాలో నీకు తెలుసా? నీ రాజకీయ చరిత్ర అంతా కలిసి 15 సంవత్సరాలు, ఆయన రాజకీయ చరిత్ర అంతా 40 సంవత్సరాలు. ఇవాళ రాజకీయాల్లో 40 సంవత్సరాలు ఉండి నీకు ఆకార ఎలక్షన్ అనడం అన్నది నువ్వు చాలా నీ అహంకారం. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇవాళ ప్రజలు ఆదరించారు కాబట్టే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇది 4వ ముఖ్యమంత్రి. నువ్వు ఒకసారి ముఖ్యమంత్రి అయ్యి నువ్వు ఏం చేసావని చెప్పేసి ఇవాళ రాష్ట్రాన్ని అల్లకొల్లోలం చేసి రౌడీజం, గంజాయి, తాగుబోతులు, దొంగ మందు అమ్మించి ఇవాళ ప్రజలు మోసం చేసావు తప్ప నువ్వు ఇవాళ ప్రజలను ఏం ఉద్ధరించలేదు. నీ దగ్గర ఉన్న కోటరీ వాళ్ళందరూ కూడా ఇవాళ జైల్లో ఉన్నారు. ఎందుకున్నారు? నువ్వు చేసే పాపాలు. ఆ పాపాలన్నీ వాళ్ళకి, నువ్వు చేసే పాపాలన్నీ వాళ్ళకి తగిలే వాళ్ళు ఇవాళ జైల్లో ఉన్నారు. కాబట్టి నువ్వు ఇలా చంద్రబాబు నాయుడు గారు నరకాన్ని పోతావు, స్వర్గాన్ని పోతావు. నువ్వు వాడే చేయడానికి. మీ నాన్న ఏం చేశాడని పోయాడు. దీన్ని బట్టి చూస్తే మీ నాన్న ఎన్నో పాపాలు చేశాడు కాబట్టి హెలికాప్టర్లో చచ్చారు. కానీ ఆయన అనకూడదు, ఆయన చాలా మంచివాడు. నీ దగ్గర మీ నాన్న పోలిస్తే నక్కకి నాగలకి ఎంత దూరం. ఇవాళ మీ నాన్న కోసమే చాలా మంది, మేము కూడా రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక అభిమానం ఉంది మాకు. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ ముఖ్యమంత్రులు చేశారు. ఇలా నీకులాగా పాపాలు చేయలేదు. పాపాలు చేసి ఎంతమందిని పొట్టలు పెట్టుకున్నావు, ఎంతమంది అరాచకాలు చేసావు. ఇవాళ నువ్వు ఈ మాట్లాడడం అనేది, చంద్రబాబు గారు మాట్లాడడం అనేది చాలా బాధాకర విషయం. ఇలాంటి మాటలు తప్పుకుంటే ఇప్పుడు మీ దగ్గర అంతకీ చూస్తే వైఎస్ఆర్ పార్టీలో ఒక 6 ఉన్నారు. ఆడి పేరు నానిగాడు ఒకడు, ఇప్పుడు మాట్లాడాడు ఆడు నెల్లూరు, ఆడు యాదవ్ ఆడొకడు మాట్లాడుతున్నాడు, ఆ రోజా మాట్లాడుతుంది, తర్వాత ఇంకెవరున్నారు మాట నువ్వు మాట్లాడుతున్నావు. ఇవన్నీ మానుకోండి. ఇవాళ మానుకొని మన ప్రజలకు ఏం చేయాలా, ప్రజల్లోకి వెళ్తే మనకి ఎలాగ ఆదరిస్తారు అవి నేర్చుకుంటే అవన్నీ నీకు 150 సీట్ వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు అంత కష్టపడ్డారు. నువ్వు జైల్లో పెట్టినా సరే ఆయన ధైర్యంగా బయటకు వచ్చి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో నేను చేస్తానని చెప్పాడు కాబట్టి ఇవాళ 164 సీట్లు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు?
చంద్రబాబు నమ్మారు. నువ్వు చేసే మోసాలకి మాయలకి ఎవరు కూడా నమ్మలేదు. నువ్వు ఇలాంటి ఇదే నీకు లాస్ట్ ఎలక్షన్ అని అనుకోవడం చాలా తప్పు. నువ్వు ఇలా రేపు రాబోయే రోజుల్లో ఏమో నీకు ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ ఉండవేమో, ఎవరు అనుకోగలరు? అది సేమ్ ఏం కొడాలకంటాం. నీకు ఈ ఎలక్షన్ అయిపోయారా బాబు, నువ్వు రాజకీయాల్లో పంచేయమంటాం మేము. ఆ మాట నువ్వు కట్టుబడి ఉంటే మేము ఈ మాట కట్టుబడి ఉంటాం. నువ్వు ఇలాంటి మాట్లాడిన ఆ మానుకో. ఈ చంద్రబాబు నాయుడు కోసం మాట్లాడే అది భగవంతుడు ఎవరికి ఎంతవరకు కరుణిస్తే అంతవరకు ఉంటాడు. నీకు కూడా నీకు రాసి పెట్టలేదు. 100 సంవత్సరాలు బతుకుతావు అనే రాసి పెట్టి ఉందా? ఎవరికి రాసి పెట్టలేదు. ఎన్నాళ్ళు బతుకుతావు అన్నాళ్ళు బతుకుతావు. ఇది లాస్ట్ ఎలక్షన్. ఇవాళ కనిపించినోడు రేపు కనిపించట్లేదు. హార్ట్ అటాక్లతో వస్తున్నారు చాలామంది, కొన్ని జబ్బులతో వస్తున్నారు. నీకు ఏ జబ్బులు ఉన్నా ఏ టైం ఎలా పోతారు ఎవరో పోతారు ఎవరు కూడా చెప్పలేరు. దయచేసి ఇలాంటి మానుకో. ప్రజల్లోకి రా. ప్రజల్లోకి నువ్వేనా నాయకుడిగా ప్రూవ్ చేసుకోనుకుంటే మళ్ళీ ప్రజల్లోకి తిరుగు. ప్రజల్లో నేను ఇది చేస్తాను అది చేస్తాను, ఆ భూమి అమ్మేసి మీకు డబ్బులు ఇస్తాను, ఈ భూమి అమ్మేసి డబ్బులు ఇస్తాను కాదు. నీ జోబులో డబ్బులు ఏమి ఇవ్వట్లేదు. ప్రజలు కట్టుకుని ప్రజలు ట్యాక్స్లు కడితేనే ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వగలరు. నువ్వు డెవలప్ చెయ్యి. రూపాయి ఆదాయం చూపించు. నువ్వు ఎప్పుడైనా సరే గవర్నమెంట్ మీద విమర్శించు. లేదంటే మటుకు నువ్వు ఇప్పుడు మాట్లాడి కూడా మనీ సినిమాలో బ్రహ్మానంద కూడా టైప్ అయిపోయాను. ఇప్పుడు మనీ సినిమాలో బ్రహ్మానంద కూడా అంటాడు, నేను ఎవరిది నెల్లూరు పెద్దారెడ్డి అంటాడు. నువ్వు ఎవరు పులివెందులు పెద్దారెడ్డి అనుకుంటున్నావు. నువ్వు సినిమా బ్రహ్మానంద జోకర్లాగా అయిపోతావు. అయ్యాను మానుకుంటే బాగుంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ఉన్నావు చంద్రబాబు, ఇంకా ఇదే లాస్ట్ చివరి ఎలక్షన్ అనుకోవచ్చు అని చెప్పేసి రామకృష్ణ అనుకునే పుణ్యం చేసుకో అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉభయ రాష్ట్రాలు కాకుండా ఈ రాష్ట్రానికి కూడా తన సేవలో ఉపయోగించినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అతను నోటంట మాట చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నావు, బహుశా ఇదే నీకు చివరి ఎన్నికలు, రామకృష్ణ అనుకుని ఉండని చెప్తున్నటువంటి మాటలు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, ఉన్నాడు. తన సుపరిపాలన ద్వారా ఈ రాష్ట్రానికి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకి సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఫలాలు అందిస్తూ ఉన్నాడు. ప్రజల ఆశీస్సులు మెండుగా నిండుగా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఉంటాయి. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ డెత్ ఒకసారి రాస్తాను. నాకు తెలిసి మంచి పనులు చేసినప్పుడు ఆ చావు వేరేగా ఉంటుంది. చెడు పనులు చేసినప్పుడు ఆ దేవుడి నిర్ణయానికి ఆ చిత్తానికి ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితి లేదు. యువకులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, పెద్దవారు 100 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు సంపూర్ణ ఆరోగ్యాలతోనే. లేదా పాపాలు చేసిన వాళ్ళు ఒక రకంగా చనిపోతారు, పుణ్యాలు చేసిన వాళ్ళు ఒక రకంగా చనిపోతారు. అది దేవుడి చిత్తం. అంతేగాని మీరు ఏమైనా కాలజ్ఞాని కాదు, మీరు బ్రహ్మంగారు కాదు. ఈరోజు మీరు మాట్లాడేసి అబ్బాకులు చబ్బాకులు మాట్లాడేసి ఇవిరే నీకు చివరి ఎన్నికలు, నీకు టైం దగ్గర పడిపోయింది, నువ్వు ఏదో రకంగా అయిపోతావు, లేకపోతే నేను ప్రజలు విస్మరిస్తారని చెప్పడానికి నువ్వేమీ బ్రహ్మంగారు కాదు, నువ్వేమీ కాలజ్ఞానం కాదు, నువ్వేమీ జీసస్ కాదు, అల్లా కాదు, రామ్ కూడా కాదు. కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సంపూర్ణ ఆరోగ్యాలతోనే తను ఈ రాష్ట్ర ప్రజలకి ఈరోజు యువకుడు కూడా పనిచేయడు. నాకు తెలిసి 70 సంవత్సరాలు. ఒక తిరుపతి మెట్లు ఎక్కమంటే యువకులు ఇంతమంది ఉన్నారు, మాలాంటి యువకులు చాలామంది మీలాంటి వాళ్ళు ఉన్నారు. ఇన్ టైంకి ఎక్కలేరేమో. అతను మీరు పోటీగాని మీతోనే పెట్టినా సరే అతను తిరుపతి మెట్లు మీకంటే ముందు ఎక్కిపోతాడు. అంటే భగవంతుడు అతనికి ఇచ్చినటువంటి ఆ ఆరోగ్యం. అలాగే రెండోది ఏంటంటే, ఈ రోజుకి కూడా యవ్వనస్తుడు కూడా అతనిలా పనిచేయలేడు అనే విషయాన్ని నేను చెప్పడం కాదు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, ఈ దేశ ప్రజలకు తెలుసు. అసలు వాటి చంద్రబాబు నాయుడు ఉంది ప్రపంచానికి తెలుసు. ఒక జ్ఞాని, ఒక విజనం, ఒక దిక్సూచి. నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు ఒక లైట్ హౌస్ అనేది ఒక పడవ సముద్రం ఎక్కడో ఉన్నటువంటి మైళ్ళు కొలిది ఉన్నటువంటి పడవకి దారి చూపెట్టింది లైట్ హౌస్. అంటే దాని వెలుతు ద్వారా ఆ గమ్యానికి ఇక్కడ ఊరుంది, ఇక్కడ ఈ ప్రాంతం ఉందని లైట్ హౌస్ ద్వారా ఆ వేటగారికి తెలుస్తుంది. ఆ వేటగారు మళ్ళీ లైట్ హౌస్కి వస్తారు. ఈ రాష్ట్రానికి దిక్సూచి లైట్ హౌస్ లాంటి వాడు ఈ చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎన్ని అవ్వాకులు చవ్వాకులు మీ వైసీపీ వాళ్ళు మాట్లాడినా, మీరు మాట్లాడినా ప్రజలు మీ ప్రభుత్వాన్ని చూశారు, ఈ ప్రభుత్వాన్ని చూశారు. కాబట్టి ప్రజలు నిర్ణయించాలి. అంతిమ నిర్ణీతలు ప్రజలు, మీరు కాదు. ఒకవేళ ప్రభుత్వం ఏ రకంగా నడుస్తుంది, ఏ రకంగా సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి, ఏ రకంగా అట్ ద సేమ్ టైం అభివృద్ధి ఫలాలు ఎలాగ అందుతున్నాయి. మీరు గతంలో ఎన్నో హామీలు ఇచ్చారు. పోలవరం అంత అన్నారు, ఇంత అన్నారు, లేదా రాజధానికి ఒక దిక్సూచి లేదు. ఈరోజు పోలవరం నిర్మాణంలోనే 100% కృషి చేస్తూ ఉన్నారు. ఫైనల్ దశకు వచ్చింది. ఈరోజు అమరావతి ఒక రూపకల్పనలోనే ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈరోజు తయారవుతుంది. ఇక్కడికి రాబోతురికే ఎయిర్పోర్ట్లు కానీ,
పరిశ్రమలు కానీ, ఉద్యోగ కల్పన కానీ, ఉపాధి కల్పన కానీ, లేకపోతే ఈ రాష్ట్రాన్ని ఉన్నటువంటి ఈ అమౌంట్తోనే, కేంద్ర ప్రభుత్వ సహకారాలతోనే అన్ని రంగాల్లో కూడా ఇటు సంక్షేమ ఫలాలు, ఇటు అభివృద్ధి ఫలాలు కూడా ప్రజలకు చేరువ అయ్యే దిశగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు, పైన ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, మరి మధ్యన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా ఒక ట్రాక్ మీద వెళ్తున్నారు. మీరు ఏది చెప్పినా సరే మాట్లాడేటప్పుడు మీరు మాజీ ముఖ్యమంత్రి, మీరు ఒక ముఖ్యమంత్రిగా చేశారు, మాట్లాడేటువంటి మాటలు ప్రజలు హర్షించాలా? మీరు మాట్లాడే మాటలు అతను అలాగైపోలా, ఇతను ఎలాగైపోలా అనడం మాత్రం మీ ఏదైతే రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేశారో మీ స్థాయికి ఇది తగదు. కాబట్టి ఇక ముందు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు మాత్రం ఒక విజ్ఞతతోనే, ఒక విజ్ఞానంతోనే, ఒక తెలివితోనే మీరు మాట్లాడితే బాగుంటుంది అనేది ఒక పౌరుడిగా, లేకపోతే ఒక నాయకుడిగా నా యొక్క ఆవేదన. అవ్వాకులు చెవ్వాకులు కానీ మీరు మాట్లాడితే చూస్తూ ఊరుకోవనేది మరొకసారి మీకు హెచ్చరిస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడు చూస్తే అటు సెంట్రల్లో కాదు, ఇప్పుడు స్టేట్లో కాదు, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసామని చెప్పేసి అటు రాహుల్ గాంధీ, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈవీఎంలో మేము ఓడిపోయాము అనే పరిస్థితి చెప్పడం అసలు ఎలా అనిపిస్తుంది మీకు? ఏమండి, ఒక్క మాట, వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఈవీఎంల ద్వారానే గతంలోనే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో అయ్యా ఈవీఎంలు తీయండి, బ్యాలెట్ పేపర్లే పెట్టండి, ఈ దేశానికి బ్యాలెట్ పేపర్లు కావాలి, ఈ రాష్ట్రానికి బ్యాలెట్ పేపర్లు కావాలి అన్నప్పుడు మీరు మాట్లాడండి. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇది తప్పిదం, ఇది కాదు, ఎప్పటికైనా బ్యాలెట్ పేపర్ కావాలన్నప్పుడు మీరు ఏం చేశారు? మీ స్టేట్మెంట్ ఒక్కసారి వెనక్కి వెళ్ళండి. ఎట్టి పరిస్థితుల్లో ఈవీఎంలే ముద్దు, బ్యాలెట్ పేపర్లు వద్దు అన్నారు మీరు. ఈవీఎంలు ఈనాడు వద్దని చెప్పి ఆనాడు మీకు మంచి అయ్యా, ఈరోజు చెడ్డయ్యా అంటే మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఆ ఈవీఎంలు మంచి, ఈరోజు మీరు అధికారంలో లేవి 11 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంలు చెడ్డ, అంతేనా? ఓటర్ లిస్టులో మీరు చూసుకున్నట్టు అన్నప్పుడు దేశవ్యాప్తంగా వాస్తవం అనేది ఏంటంటే 2 ఓట్లు అక్కడక్కడ ఒక వ్యక్తికి ఉండడం అనేది వాస్తవం. దాంట్లో మీరు సరి చేసుకునే టిక్కులు ఒక్కోసారి ఎంతటి వాడైనా సరే ఈ డోర్ నెంబర్లో మల్కాపురంలో ఉన్నాడు, అతను మళ్ళీ పెదవాళ్ళకి వచ్చాడు, ఆ మల్కాపురంలో నేను తీసుకోకండి పెదవాళ్ళకి వచ్చినప్పుడు అక్కడ ఓటు ఇక్కడ ఓటు ఉండి మాత్రం కొంత శాతం మాత్రం ఉన్నది మాట మాత్రం వాస్తవం. అది వైఎస్ఆర్ పార్టీయా, కాంగ్రెస్ పార్టీయా, లేకపోతే తెలుగుదేశం పార్టీయా, లేదా జనసేన పార్టీయా, లేకపోతే కూటమి అది వదిలేండి, అలాంటి ఉండేవి. ఈ సవరణలు చేయడం చాలా వరకు జరిగింది. ఇప్పుడు ఎలాగ ఆధార్ కార్డు అనుసంధానం వచ్చింది, ఏమాత్రం దొంగోట్లున్నా తీయమనే చెప్తున్నాం. అన్ని పార్టీల వాళ్ళు తీయండి బాబు, ఒక మనిషికి ఈ దేశంలో ఒక ఓటే ఉండాలని అభ్యర్థిస్తున్నాం. అది ఈవీఎంలు మీరు పెట్టినటువంటి మాట. ఆ రోజు అమ్మో ఈవీఎంలు చంద్రబాబు నాయుడు ఇలాగన్నాడు అలాగన్నాడు మీ నోటితోనే అన్నారు. అవి చాలా మంచివని మీ నోటితో అన్నారు. ఇప్పుడు వచ్చి చెడ్డవైపోయా. అయ్యా, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ డబుల్ స్టేట్మెంట్లు అనేది కాదు. ఇప్పటికి కూడా మేము చెప్తా ఉన్నాం, ఈవీఎంలు కాదు, పార్లమెంట్లో బిల్లు పాస్ చేయండి, లేకపోతే ఇక్కడ మీరు ముఖ్యమంత్రులందరూ భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ ఒక ఇది తీసుకొని ఇది వద్దు, ఈ వ్యవస్థ వద్దు, ఈ వ్యవస్థ వద్దు అంటే ఎవరు వద్దంటారు? ప్రజలు ఏమైనా వద్దంటారా? మీరు గెలిచినప్పుడు ఒకలాగా, ఓడిపోయినప్పుడు ఒకలాగా మాట్లాడకూడదు. ప్రజలు మీకు చమరగీతం పాడారు, 11 డిజిట్లకి పరిమితం చేశారు. ఈ రోజు కూడా అసెంబ్లీ ఎలకంటే దొంగాట్లాడుతున్నారు. అసెంబ్లీ కొడితే మీరు ఒక సీట్ అయినా సరే ఆ కాలంలో కానీ ఒక సీట్ ఉన్నా సరే వెళ్ళి పోరాటం చేసేవారు. ఎందుకంటే ప్రజలు ఆ 11 సీట్లు ఇచ్చారంటే ఆ 11 సీట్లో అక్కడ ఉన్నటువంటి సమస్యలేటి, అక్కడ ఉన్న బాధలేటి, ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నాయి, ఏ విధంగా సౌకర్యం పొందుతున్నాయి, ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నాయి అనేది వెళ్ళండి అయ్యా, అసెంబ్లీకి వెళ్ళి మీ గొంతు వినిపించండి అయ్యా. రాష్ట్రం అంతా చూస్తుంది, దేశం అంతా చూస్తుంది మీరు మాట్లాడే మాటలు. ఈ ఏటి చవటల్లా కూర్చొని ఇంటర్ కథలు కూర్చొని ఆ 11 సీట్లు మాకు వచ్చిన బోర్ని ఏడిసి మా ప్రతిపక్షవాదం రాలేదని ఏడిస్తే మీరు ప్రజల్లోని గెలుచుకొని వస్తే ప్రతిపక్షవాదం వచ్చినాం. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రామకృష్ణ అనుకొని ఉండు మంచిది, లేదంటే ఇదే నీకు చివరి ఎలక్షన్ అన్నట్టు మాట్లాడారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే ఆఖరి ఎలక్షన్ అయ్యిద్ది. ఎందుకంటే చంద్రబాబు గారు చేసిన అభివృద్ధిని చూసే పులివెందుల్లో ఓటింగ్ జరిగింది. ఆయన ఎంతో ఏజ్ అయినా ఎంతో కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తుంటే రామకృష్ణ అనుకుని జగన్మోహన్ రెడ్డి గారే అనుకుంటే మంచిదని నేను అభిప్రాయం. రామకృష్ణ అని అది. ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్లు కూడా జరిగాయని చెప్పేసి అటు రాహుల్ గాంధీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరూ కలిపి మాట్లాడుతూ ఉన్నారు. దానివల్ల మేము ఓడిపోయామని చెప్పేసి మాట్లాడుతున్నారు. 2019లో ఏమైనా ట్యాంపరింగ్ జరిగిందా? చంద్రబాబు నాయుడు గారు ఓడిపోలేదా? మరి ఇప్పుడు ట్యాంపరింగ్లు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి అంటం తప్పితే దానికి ఏమి ట్యాంపరింగ్లు ఏం జరగదా? ప్రజలు వేశారు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగోలేదని, అందరూ సంక్షేమ పథకాలు కావాలని, చంద్రబాబు గారి పరిపాలన కావాలని ప్రజలు ఆదరించారు. అది
జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రామకృష్ణ అనుకొని ఉండకంటన్నా ఇలాంటి పనులు చేయడం వల్ల నెక్స్ట్ వచ్చి ఇదే చివరి రాజకీయాలు నీకు చివరి ఎలక్షన్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఆయన వయసు రీత్యా 75 సంవత్సరాలు అవ్వచ్చు. ముఖ్యమంత్రిగా పనితీరులో మట్టుకు 24 గంటల్లో 18 గంటలు పనిచేస్తున్న వ్యక్తి. కనీసం గౌరవం లేకుండా జగన్మోహన్ రెడ్డి అవాకులు చవాకులు పేలుతున్నాడు. ఈరోజు పులివెందుల గడ్డ మీద 40 సంవత్సరాల నుంచి ఇనానమస్గా అవుతున్న ఎలక్షన్ బూత్ క్యాప్చరింగ్, ఈరోజు ప్రజాస్వామ్యం బద్దగా ఎలక్షన్ జరిగి కనీసం పులివెందుల జడ్పీటీసీలో డిపాజిట్ రాని పరిస్థితి మనం ఎప్పుడైనా విన్నామా? అది కూడా జరిగింది. పులివెందులు కానీ ఒంటిమిట్ట కానీ 2 జడ్పీటీసీ ఎలక్షన్స్లో తెలుగుదేశం జెండా రెపరెపలాడింది. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని అత్యద్భుతంగా నిర్మించిన ఘనత నారా చంద్రబాబు నాయుడికి దక్కింది. నీ హయాంలో నువ్వు చేసిన ఈ వ్యక్తిని అక్రమ అరెస్ట్ చేస్తే 119 దేశాల్లో చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి ప్రొటెస్ట్ చేశారు. నీకుందా క్రెడిబిలిటీ? ఒక్కసారని వచ్చావు, అదంపాలాకి వెళ్ళిపోయావు. 150 సీట్ నుంచి 11 సీట్ల వరకు ప్రజలు చీకొట్టినా నీకు ఇంకా బుద్ధి రాలేదు. 13 నెలలు కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా దూసుకుపోతుంది, అయినా నీకు బుద్ధి రాలేదు. బయటకు వస్తావు, ఎవడో రౌడీ షీటర్ల కళ్ళడానికి వస్తావు. నచ్చితే మామిడికాయలు తొక్కిస్తావు, లేకపోతే తలకాయలు తొక్కిస్తావు. నీకు ఏదయ్యా క్రెడిబిలిటీ? చంద్రబాబు తాలూకా వయసును కానీ ఆయన పనితీరును కానీ మాట్లాడే అర్హత నీకు లేదు. మీ డాడీకి ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన కొంతవరకు మంచి రాజకీయం చేశాడు రాజశేఖర రెడ్డి. నీలాగా చెత్త రాజకీయం చేయలేదు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం దూసుకుపోతుంది. నీ అవాకులు చవాకులు వినడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోయింది, దొంగ ఎవరో దొర ఎవరో అర్థమైపోయింది. నీ మద్యం స్కామ్ దగ్గర పడుతుంది ఛార్జ్ షీటు. నువ్వు ఓసలు లెక్క పెట్టడానికి రెడీగా ఉన్నావు, నువ్వు చూసుకో. నీ వల్ల ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఇబ్బంది పడ్డారు నీ హయాంలో. చంద్రబాబు ఈ టర్మ్ అయిపోతే 19 సంవత్సరాల ముఖ్యమంత్రి. ఆయన హయాంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఏమైనా ఇబ్బందులు కానీ ఏమైనా కేసులు ఎదుర్కొన్నారా చెప్పండి. నువ్వా చంద్రబాబు వయసు గురించి మాట్లాడేది? 18 గంటలు కష్టపడుతున్నాడు అయ్యా. నీ కితాబు ఎవరికీ అవసరం లేదు. చరిత్రలో చూసుకో, చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షుడు. నీకే ట్యాగ్లైన్ ఉంది. దొంగ సొమ్ము దోచుకున్నావు, ప్రభుత్వ శాఖలను నిర్వీర్యం చేసావు, 20 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ వెనక్కి తీసుకెళ్లిపోయావు. పరిగెట్టుకుంటూ వస్తున్నాయి కంపెనీలు, చూసుకో. నెంబర్ ఆఫ్ కంపెనీలు వస్తున్నాయి, ఉపాధి అవకాశాలు వస్తున్నాయి చదువుకున్న కుర్రవాళ్ళకి. నువ్వు పెన్షన్ 250 పెంచడానికి, 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు టైం తీసుకున్నావు. వచ్చిన వెంటనే 4000 చేశాడు పెన్షను, 10,000 పెన్షను. మంచం నుంచి కదలలేని పరిస్థితుల్లో ఉన్న వరకు 15,000 పెన్షన్. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోయింది నీ దొంగ నాటకాలు. నువ్వు చిన్నాన్ని చంపించేసి, ఆ సాక్షుల 11 మందిని చంపించేసి రకరకాలుగా మారువేషాలు వేస్తుంటే నీకు సొంత సిస్టర్ వర్స్ అవుతారు. వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సుప్రీంకోర్టు వరకు పాపం పోరాడుతుంది. నీకు ఇంట్లోనే చెల్లెమ్మంటే పడదు. తల్లిని గౌరవాధ్యక్షురాల నుంచి తప్పించి తగిలిస్తావు. వాళ్ళిద్దరికీ ఆస్తుల్లో భారతీయ సిమెంట్స్లో వాటా ఇవ్వనని చెప్పి అఫిడవిట్ దాఖలు చేసావు. దేశంలో చరిత్రలో ఎవరూ లేదు, కన్న తల్లి మీద కన్న చెల్లి మీద ఛార్జ్షీట్ దాఖలు చేసి వాళ్ళకి షేర్లు బదలాయింపు చేయనని చెప్పి నువ్వు చేసావు. నువ్వా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేది? ఇంకా సిగ్గుపడి నవ్వుతున్నారు జనాలు. ఆ 11 ఆ పులివెందుల అసెంబ్లీ కూడా రేపు 2029లో గెలవబోతున్నాం. ఇది కడప ప్రజలు కంకణం కట్టుకొని ఉన్నారు రెడీగా, నువ్వు ఎదుర్కో. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రిగా ఉన్న నీ జీవితానికి ఇదే ఆఖరి ఎలక్షన్ కావచ్చు, రామకృష్ణ అనుకుని ఉంటే మంచిది అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఇది నాకు ఒక చిరు అవకాశం ఇవ్వండి, ఒక అవకాశం ఇవ్వండి అనేసి 62 సీట్లు వచ్చిన తర్వాత మీరు 151 సీట్లు గెలుచుకొని కూడా ఈవేళ 163 సీట్లు వస్తే కూటమి ప్రభుత్వానికి మీరు క్యాంపరింగు వ్యవహారం అనేసి కేంద్రం దగ్గరికి వెళ్ళి అమిత్ షా గారి దగ్గరకో ఇంకోళ్ళ దగ్గరకో వెళ్ళి మీరు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు మీరు జైలుకి వెళ్ళకన్నా ఉండడం కోసం. కానీ మీకు 151 సీట్లు ఎలాగొచ్చాయి? కేంద్ర ప్రభుత్వం సహాయంతో కదా. అలాగే ఇవాళ కూటమిలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ కలిపి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 163 సీట్లు వచ్చి 164 సీట్లు వచ్చి మీరైతే గెలిచిన ఎమ్మెల్యేలు కూడా జంప్ చేశారు జలానీలాగా.
కానీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకి ఒక నీతి నిజాయితీ ఉంది. మీరు అంటున్నారు హరే రామ్ హరే కృష్ణ, నీకు ఇదే లాస్ట్ ఎలక్షన్స్, మీకు ఫస్ట్ ఎలక్షన్ ఒక అవకాశం అన్నారు. మీకు ఆ ఒక్క అవకాశం ఇచ్చారు. మీరు జీవితంలో మళ్ళీ సీఎం అవ్వడానికి మీరు రూపకల్పన చేసుకోకండి. మీరు జాగ్రత్తగా ఒక మానవతా దృక్పథంతో మనిషిగా భావిస్తే ఇవాళ పులివెందుల్లో ఎలక్షన్ జరిగింది. రీ-ఎలక్షన్కి మీ ఎంపీ ఇచ్చాడు స్టేట్మెంట్. ఏమని ఇచ్చాడు? మేము బాయ్కాట్ చేస్తున్నాం అనేసి. మీరు ఎందుకంటే బాయ్కాట్ చేయడం? ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరిగితే మీరు బాయ్కాట్ చేస్తారా? అంటే మీరు ప్రజాస్వామ్య వ్యతిరేకవాదులు. మీరు అసలు నక్సలైట్లని ఇవాళ టార్గెట్ పెట్టారు, కానీ అసలు మిమ్మల్ని టార్గెట్ పెట్టాలి. చంద్రబాబు నాయుడు మంచోడు కాబట్టి మిమ్మల్ని మీ బతుకుని వదిలేస్తున్నారు. మీరు సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశారండి? బూతుల మంత్రులు, బూతుల మినిస్టర్లు ఉండి మీరు ఒక టీంను పెట్టుకొని ఓన్లీ తెలుగుదేశం పార్టీ టార్గెట్లో ఉన్న నాయకుల్ని మాత్రమే మీరు ఆ చిన్న కార్యకర్త దగ్గర నుంచి పెద్ద కార్యకర్త వరకు, అంటే సీఎం వరకు కూడా టార్గెట్ చేసి మీరు బూతులు మాట్లాడితే ఈవేళ మీ అసభ్యకరమైన పదజాలాన్ని ఎవరు వాడలేదు. ఏ తెలుగుదేశం కార్యకర్త వాడలేదు, ఏ ప్రజానీకం వాడలేదు. కాబట్టి మీరు ఒకసారి జాగ్రత్తగా ఉండి మీరు మనస్తత్వాన్ని దగ్గర పెట్టుకొని, మీరు మనోభావాలను దగ్గర పెట్టుకొని, మీరు 10 కాలాల పాటు మళ్ళీ రాజకీయాల్లో ప్రతిపక్షంగా ఉండాలనుకుంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో మీరు అసెంబ్లీకి రావట్లేదు. ఎందుకు రావట్లేదు? అసలు కారణం ఏంటి? మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే మిమ్మల్ని వద్దంటారా? మీకు మైక్ ఇవ్వబోతారా? ఇస్తారు కదా. మీరు ఎందుకు రావట్లేదు? మీరు ఎప్పుడైతే రాలేదో ఆ రోజే మీరు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకవాదులుగా మీరు తయారయ్యారు. తీవ్రవాదులు కన్నా మీరు గొప్పలు, మీ పార్టీ వాళ్ళు. కానీ అంటే వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని ఇదే చివరి ఎలక్షన్ అని మాట్లాడడం కరెక్టే అంటారా? జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంచెం 50 కన్నా ఎక్కువ సీట్లు వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వండి, మా నాన్నగారికి అవకాశం ఇచ్చారు, మా నాన్నగారు 2 సార్లు సీఎం చేశారు, మా నాన్నగారి తర్వాత నేను వారసుని అని చెప్పి ఒక్క అవకాశం అని చెప్పి జనాల జీవితాలతో కల్తీ సారా పెట్టి మద్యం కుంభకోణంలో ఇరుక్కున్న అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ప్రధాన మెంబరు జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏదో నీతి సూత్రాలు హరే రామ హరే కృష్ణ అని చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తే గానీ జగన్మోహన్ రెడ్డి కూడా హరే రామ హరే కృష్ణ అంటావు. ఎందుకంటే ఆయన వేరు, నేను మతాల కోసం మాట్లాడిన కానీ అది వేరు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అని ఆయన చంద్రబాబు నాయుడిని కానీ మా యువ నాయకుడు లోకేష్ని కానీ ఎవరిని తెలుగుదేశం కార్యకర్త చిన్న స్థాయిలో నాలాంటి కార్యకర్తను కూడా విమర్శించే స్థాయి కానీ విమర్శించే హక్కు కానీ వైకాపా పార్టీకి కానీ ఏ పార్టీకి లేదు అనేది కరాఖండిగా నేను ఖండిస్తున్నాను.